ప్రమోషన్ కోసం కాదు. నేను ఆ వెహికల్ ఎక్కడ తీసుకొని అవేం మెన్షన్ చేయను. ఎంత అమౌంట్ పడ్డది, ఎంత రేంజు, ఆ స్పీడ్ ఎంత అది ఒకటే చెప్తాను. ఎందుకంటే ఈ వెహికల్ మీదటే ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకండి. తప్పదు లేదు అనుకున్న వరకే తీసుకోండి. నెక్స్ట్ దీన్ని తీసుకోమని సజెషన్ చేయట్లేదు. ఎందుకంటే ఇది మీకు యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నా. నెక్స్ట్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను జొప్టోలో రెంటల్ వెహికల్ జొప్టో చేయొచ్చా లేదని అయితే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ప్రమోషన్ కోసం కాదు. నేను ఆ వెహికల్ ఎక్కడ తీసుకొని అవేం మెన్షన్ చేయను. ఎంత అమౌంట్ పడ్డది, ఎంత రేంజు, ఆ స్పీడ్ ఎంత అది ఒకటే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ వీడియో అనుకుంటున్నారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు సమ్మర్స్ వస్తున్నాయి. చాలామంది స్టూడెంట్స్, చాలామందికి బైక్స్ ఏమి ఉండట్లేదు. అలాంటి వాళ్ళకి రెంటల్ వెహికల్తో చేసుకోవాలి అనుకొని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నా. ఓకే, ఇంకొకటి ఏంటంటే నేను నార్మల్ చెప్పేస్తున్నాను. కానీ ఒక 1 డే లేదా 1 వీక్ చేసి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తా. ఇది నాది మాత్రమే. నాకు నచ్చలేదు కదా అని మీకు నచ్చకపోవడం లేదు. లేదా నాకు నచ్చింది కదా మీకు నచ్చలేని కూడా లేదు. ఓకేనా? నన్ను ఇన్‌స్పైర్ అవ్వకండి. ఇది ఒక అవేర్‌నెస్. అంటే ఇలాంటిది ఒకటి ఉంది అని మీకు తెలియజేయడం వరకే నా ఉద్దేశం. ఇంకేం లేదు. ఓకేనా? నేను చేసే వీడియో 100 మందిలో ఒకరికి యూజ్ అయినట్టే కదా అనే ఉద్దేశంతో చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు యూజ్ అవ్వలేదు కదా, వేరే వరకే యూజ్ అవ్వచ్చు. అలా అనుకుంటే వాళ్ళని చేర్చేయండి ఈ వీడియో. ఓకే, ఈ వెహికల్ మొత్తం చూపిస్తా, వన్స్ చూడండి. తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ మనకి ఎక్కడైనా ఆగిపోతే వాళ్ళ సర్వీస్ నెంబర్ ఉంటుంది. దానికి కాల్ చేస్తే వాళ్ళే బ్యాటరీ తెచ్చి మనకి ఇస్తారు. దానికోసం వాళ్ళు 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో అయితే మీరైతే ఈ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదొక మంచి సర్వీస్ అనుకోవచ్చు. ఓకే ఫ్రంట్ ఓకేనా. మనకు వచ్చేటప్పుడు మెయిన్ సిటీలో డిస్క్ బ్రేక్ ఉండాలి. ఎందుకంటే సడన్గా బ్రేక్ పట్టాల్సి వస్తుంది. కాబట్టి దీనికి డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల మనం ప్లస్ అనుకోవటమే. ఇది ఫ్రంట్ వే అనమాట. ఇటు సైడ్ అండి. సైడ్ వేకి వచ్చేటప్పటికి మనకి సీట్ ఉంది సార్. చాలా వరకు మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది. అలాంటప్పుడు దీన్ని ఇట్లా పట్టి ఇట్లాంటిది వచ్చేస్తుంది. జస్ట్ ఇట్లా కూర్చొని వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాలు రెస్ట్ దొరికినట్టే యూజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ దీన్ని ఇట్లా పైకెత్తి ఇట్లా అంటే అయిపోతుంది క్లోజ్. నెక్స్ట్ ఈ ప్లేస్ ఓకే, ఈ ప్లేస్ నుంచి చేసారా మనం జొప్టో చేసేటప్పుడు ఒక బ్యాగ్ లేదా ఐటమ్స్ పెట్టేటప్పుడు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాగ్ వస్తే ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. బ్యాగ్ పెట్టుకొని దాంట్లో ఎక్విప్మెంట్స్ చేసుకొని వెళ్ళవచ్చు. ఎందుకంటే ప్రతిసారి పట్టుకొని వెళ్ళలేం కదా, బైక్ అయితే ఇబ్బంది. అదే స్కూటీ అనుకో ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లేస్ నుంచి చేసావా, ఈ ప్లేస్ మనకి చాలా మనం డ్రైవింగ్ చేయడం యూజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం మ్యాప్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పాత రైడర్స్ మ్యాప్ మొత్తం చూడరు, జస్ట్ చూసి ఇట్లా పెడతారు. అప్పుడు ఇట్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. చిన్న చిన్న మెటీరియల్ చూసారా, ఇక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ అప్పుడే వాడండి. ఎందుకంటే డైలీ వాడామనుకో ఈ బ్యాటరీ అయిపోద్ది. ఇది జస్ట్ తప్పక ఎమర్జెన్సీ సెల్ స్విచ్ ఆఫ్ అయిందంటే అప్పుడే వాడండి. నెక్స్ట్ పీడోమీటర్ మనకి ఇక్కడ ఎంత దూరంలో ఉంది. కానీ దీన్ని అయితే మీరు నమ్ముకో, ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్స్ ఉంటుంది. దాన్ని బట్టి ఒక 80 వేసుకొని 80 దగ్గరికి వస్తుందంటే 70 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనకు నియర్ బై కొన్ని స్టేషన్స్ ఉంటాయి వీళ్ళకి సంబంధించిన అనమాట. అక్కడికి వెళ్ళి మీరు స్వైప్ చేసుకోవచ్చు, లేదంటే ఛార్జింగ్ అని పెట్టుకోవచ్చు. ఒక్కొక్క రెంటల్కి ఒక్కోలా ఉంటుంది. నెక్స్ట్ మీరు లేదు అనుకుంటే మీ ఇంటి కానీ మీ రూమ్ కానీ మీ హాస్టల్ ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ పెట్టుకోండి. ఎందుకంటే వన్స్ ఇది ఆగిపోయింది అనుకో మరి తోయడానికి కూడా అవ్వదు. కొన్ని ఆగిపోతాయి. దీన్ని మోసుకొని తీసుకుపోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ బ్యాక్ సైడ్ ఇంకో విషయం ఏంటంటే 2 డిస్క్ బ్రేక్లు, ఫ్రంట్ ఒక డిస్క్ బ్రేక్, బ్యాక్ ఒక డిస్క్ బ్రేక్, 2 డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి సడన్గా బ్రేక్ పట్టినా ఆన్ స్పాట్గా అయితే ఆగిపోద్ది. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇది జస్ట్ మనకు ఒక సపోర్ట్గా అయితే ఉంచుకోవచ్చు అనమాట. ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. దీన్ని మళ్ళీ మన ఫ్రంట్ కొంచెం పైకి ఇట్లా లేపి ఇట్లా దించితే అయిపోతుంది. మనకి ఇక్కడ ఒక చిన్న డిక్కీ కూడా ఉంది. దీన్ని ఇక్కడ లాక్ ఉంటుంది. దీని లాక్ జస్ట్ ప్రెస్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి ఛార్జర్ ఉంటుంది. ఛార్జర్ చిన్న ప్లేస్, ఇక్కడ మనకి క్యారీ చేయడానికి ఏం అవ్వదు. జస్ట్ ఇది ఛార్జరు. కింద అయితే మనకి ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ ఛార్జర్ ఇది చూడండి. దీన్ని ఇట్లా సైడ్ కనిస్తే ఇది ఓపెన్ అయిపోద్ది అన్నమాట. జస్ట్ ఇది ఇట్లా తీసేయవచ్చు. ఇక్కడైతే బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఇది నువ్వు బ్యాటరీ తీయాలంటే దీన్ని ఇట్లా ఆపేసి ఈ పెగ్ని ఇట్లా లాగాలి. జస్ట్ దీని ఎట్లా అంటే పెగ్ వస్తుంది. దీన్ని ఇట్లా లాక్కొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే స్వైపింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మళ్ళీ దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది, లాక్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ చెప్తే ఓలని ఇట్లా పెట్టి ఇది లాక్ సిస్టమ్. లాక్ ఎట్టి ఇది ఆన్ చేస్తే స్టార్ట్ అవుద్ది, లేదంటే అవ్వదు. ఇది ఈ వెహికల్లో మనకి యూజ్ అయ్యేది ఏమైనా ఉందంటే అది బ్యాటరీ రిమూవబుల్ అనమాట. అంటే బ్యాటరీ తీసుకొని మన రూమ్లో కానీ లేదా
పీజీ హాస్టల్లో కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్రతి దగ్గర మనకి ఛార్జింగ్ పాయింట్ ఉండదు కాబట్టి బయట కాకుండా మన రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని అయితే అట్లా ఉండదు, మీరు ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి పెట్టుకోవాలి, లేదా దీనికంటూ ఒక వైర్ ఇచ్చుకోవాలి. ఇది అట్లా కాదు, బ్యాటరీని తీసుకొని మన రూమ్లో అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది చిన్న ఛార్జర్ కాబట్టి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్కూటీలో ఉన్నవైతే ఇవన్నీ మీకు ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. దీనికోసం జొప్టోలో 1 వీక్ లేదా 1 డే లేదా 8 అవర్స్ చేసి దీంట్లో ఎలా ఉంది, ఈ వెహికల్ మీదటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకండి. తప్పదు లేదు అనుకున్న వాళ్ళ వరకే తీసుకోండి. నెక్స్ట్ దీన్ని తీసుకోమని సజెషన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మీకు యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నా. నెక్స్ట్ ఈ రెంటల్ వెహికల్తో జొప్టోలో ఎలా జాయిన్ అవ్వాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను. అది మీకు ఎంతో యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే చాలామందికి వెహికల్స్ ఉండకపోతాయి కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియో వస్తే కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని. ఒక ట్రైల్ వేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడైతే నీకు చెప్తాను. బయట ఈ కంపెనీ వాళ్ళైతే ఈ స్కూటీ స్పీడ్ 45 దాకా వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ స్టెప్ చేద్దాం. ఇది వెళ్ళే కొద్దీ కొంచెం స్మూత్గా అనిపిస్తుంది, పర్వాలేదు. కానీ ఇన్స్టెంట్గా అయితే పికప్ లేదు, స్లోగా అలాగా రన్ అవుతుంది. స్లోగా అయ్యే కొద్దీ 43 టు 44 దాకా వస్తుంది, అంత మించి అయితే వెళ్ళట్లేదు. వన్స్ 44 దాకా వచ్చిన తర్వాత ఒక్కసారి డిలే అయిపోతుంది, తర్వాత మళ్ళీ రేజ్ ఇచ్చిన అవ్వట్లేదు. కొంచెంసేపు అయ్యాక మళ్ళీ గ్యాప్ ఇచ్చి అదైతే రేజ్ని అయితే అందుకుంటుంది. ఈ రెంటల్ వెహికల్ అన్నీ ఇలానే ఉంటాయి, ఇది ఒక్క వెహికల్ అనే కాదు, అన్ని వెహికల్ ఇలా ఉంటుంది. కొంచెం స్పీడ్ బట్టి ఒక్కొక్క స్కూటీ ఒకలా ఉంటుంది. ఒక 50 స్కూటీ ఒకలాగా, 60 స్కూటీ ఒకలాగా, 20 ఒకలాగా ఉంటుంది. ఇది 45 కాబట్టి 45 ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇది ఎక్కువగా వెళ్ళదు, అక్కడికి ఇది ఎన్ఎఫ్, అక్కడికి ఇది లాస్ట్ అనమాట. ఈ టర్నింగ్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. బ్రేక్ కండిషన్స్ అన్నీ డిస్క్ బ్రేక్లు కాబట్టి ఒక మంచి విషయం, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్లోన సడన్ బ్రేక్లు వేయాల్సి వస్తుంది. దాని కారణంగా మనకి అయితే ఈ బ్రేక్లు అయితే మనకి యూజ్ అవుతాయి. ఈ స్కూటీ బ్రేక్ కండిషన్ అయితే ఓవరాల్గా ఓకే, ఎందుకంటే డిస్క్ బ్రేక్లు కాబట్టి సడన్గా ఆగుతున్నాయి. అలా అని అయితే మీరైతే ప్రయోగాలు చేయకండి. నెక్స్ట్ దీని టాప్ స్పీడ్ వచ్చి 45 అన్నారు, కానీ 44 వరకే వస్తుంది. అది కూడా ఇన్స్టెంట్గా అయితే రావట్లేదు, అలాగ వెళ్ళే కొద్దీ చాలా లాంగ్ వెళ్ళే కొద్దీ స్పీడ్ అవుతుంది. అలాగ వెళ్ళిన తర్వాత మీరు 44 అయిపోయిన తర్వాత ఒకసారి కొంచెం డిలే అయిపోద్ది, మళ్ళీ వెంటనే రేజ్ ఇచ్చినా వెళ్ళదు. అది కొంచెం అందుకుంటే మాత్రం వెళ్తుంది. ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వెహికల్ టర్నింగ్ రేడియేషన్ చూద్దాం ఎలా ఉండే అంటే. టర్నింగ్ రేడియేషన్ కూడా బాగుంది, ఎందుకంటే దగ్గరలో అయితే కట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. మామూలు స్కూటీ ఎట్లా ఉందో అట్లే ఉంది. రైడర్స్కి ఈ మాత్రం టర్నింగ్ రేట్ సరిపోతుంది, ఎందుకంటే గల్లీలో తిరుగుతారు కాబట్టి దగ్గర కట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది. కానీ స్పీడ్ మనం ఎక్స్పెక్టేషన్ అయితే ఉండదు, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట. లేదు అంటే ఓన్ వెహికల్ తీసుకోవచ్చు. మరి దీనికన్నా ఇది 45 అంటున్నారు, 44 వస్తుంది. ఇంకా రేంజ్ 60-65 వరకు అయితే ఉంటుంది. మీరు దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగని మనకి దీనికన్నా బిలో కూడా ఉంటుంది 20 వరకు. దానికి ఓకే, ఈ వెహికల్ వచ్చేటప్పటికి టాప్ స్పీడ్ వచ్చి 45 దాకా వస్తుంది, అంతమించి ఎక్కువ వెళ్ళదు. అలానే దీని రేంజ్ వచ్చి 90 అంటున్నారు, కానీ మనం 90 వరకు ఆశలు పెట్టుకోకూడదు, మినిమం 80 వరకు పెట్టుకోండి. ఎందుకంటే ఓ పర్సన్స్ వెనక ఎక్కితే డిలే కూడా అవుతుంది. ఓకేనా, అమౌంట్ వచ్చి మనము 1600 అయితే పే చేయాలి వీక్లీ. దీన్ని ఫస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసిన అమౌంట్ వచ్చి 2000 వరకు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది వాళ్ళకి యాప్ ఉంటుంది, మొత్తం యాప్లోనే చేయాలి. దీనికోసం డాక్యుమెంట్స్ వచ్చి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, నెక్స్ట్ లోకల్ ప్రూఫ్. అంటే మన లోకల్ ప్రూఫ్ అంటే మనకి ఇది ఎలక్ట్రికల్ బిల్ ఉంటుంది కదా, మీ పేరునే ఉండవసరం లేదు. మీ రెంటెడ్ వెహికల్, అదే రెంటెడ్ తీసుకుంటారు కదా, ఓనర్ వెహికల్ అయినా, లేదంటే కొంతమంది పీజీ హాస్టల్ ఉంటారు కదా, దానిదైనా ఏదైనా పర్లేదు, ఎలక్ట్రికల్ బిల్ ఒకటి ఉండాలి. అది ఫిజికల్గా ఉన్న ఓకే, లేదంటే ఫోటో తీసుకున్న ప్రాబ్లం లేదు. దాన్ని అయితే మనం అప్లోడ్ చేయాలి. మీరు వాళ్ళ అబ్బు దగ్గరికి వెళ్ళేసి మీరు దాన్ని సబ్మిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్లో చేసుకుంటే మీకు కాల్ వస్తుంది, లేదంటే మీరు డైరెక్ట్కి వెళ్ళి అని విజిట్ చేయొచ్చు. ఓకే, ఇలా అయితే చేసుకుంటే అయిపోతుంది. ఓకే గైస్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 1 డే ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అందరికీ.